వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సెల్యూట్. అండ్ అస్సాం ప్రజలందరికీ నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా. అస్సాం సీఎం మాట్లాడింది చూసేయండి, చూసిన తర్వాత మాట్లాడదాం. A case has been registered against him, so our police will go to West Bengal and will request government of West Bengal to hand over him to Assam. But kiman cooperation government of West Bengal or pra pao eto homoye kobo paribo adi to etiai kobo nwari. రైట్, చూశారు కదా. ఏదేమైనా ఇప్పటి వరకు హిందువులవి మనోభావాలే కాదు, హిందూ దేవీ దేవతల్ని అవమానించినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక అన్యమతస్థులకు సంబంధించి ఏదన్నా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వీకేసుకుంటూ దాని మీద కేసులు పెట్టుకుంటూ నాన్ బెయిలబుల్గా చేసి వాళ్ళని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టేసి ఇంకొకడు మాట్లాడాలన్నా భయపడేలాగా చేయొచ్చు అనుకునే వాళ్ళందరికీ స్వస్తి పలుకుతూ మొట్టమొదటిసారిగా అస్సాం సీఎం స్పందించారు. ఇక అస్సాం పోలీస్ యంత్రాంగం కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఒక పోస్ట్ చేసింది. షీ హ్యాస్ బీన్ అరెస్టెడ్ అండ్ ఫార్వర్డ్ టు ద హానబుల్ కోర్ట్. ఎవరు ఈవిడ అనుకుంటున్నారా? హిబానూర్కి సంబంధించి ఇవ సోషల్ మీడియా పోస్టులు కూడా మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తూ ఉంటారు, చూడొచ్చు. హిందూ దేవీ దేవతలకు సంబంధించి అవమానకరమైన పోస్టులను చేస్తూ ఉండేది. సో ఈవిడ మీద అస్సాంలో కేసు ఫైల్ అయింది. అంతేకాదు, ఎవరైతే షర్మిష్ఠా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడానికి కారణమయ్యాడో వాడు కూడా దేవీ దేవతల మీద అనేక రకాల కామెంట్స్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు అతని మీద కూడా అటు అస్సాం ప్రజలు ఇటు మహారాష్ట్ర పూణేలో అత్యధికంగా కేసులు ఫైల్ అవుతున్నాయి. నిజంగా వాళ్లకు రుణపడి ఉండాలి. చైతన్యం మొదలైంది. టిట్ ఫ్యాట్ ట్యాట్, కుక్క కాటుకు చొప్పు దెబ్బ మొదలుపెట్టేశారు. మీరు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఒక ఆడపిల్లను చేస్తే బాహాటంగా మీరు చేసిన పోస్టులు డిలీట్ కూడా చేయకుండా ఉన్నారు. మిమ్మల్ని మేమెందుకు వదులుతాం? చట్టం మీకే హక్కులు ఇచ్చిందో మాకు అవే హక్కులు ఇచ్చింది. మేము చట్టపరంగా పోరాటం చేస్తామని పెద్ద ఎత్తున కేసులు ఫైల్ అవుతుంటే, ఇలా కేసులు ఫైల్ అయితే వాడెక్కడున్నా తీసుకొచ్చి కటకటాల్లో పడేస్తాము అని అస్సాం సీఎం చెప్పడం నిజంగా 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 కూడా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. నిజంగా ఇలా కేసులు పెడుతున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద క్విక్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పిన అస్సాం సీఎంకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన కుటుంబం ఎంత పెద్దదిగా ఉంటే అంత ధైర్యంగా అడుగులు ముందుకు వేయొచ్చు. సో అవర్ వాయిస్ కుటుంబం పెరగాలంటే మీ చేతుల్లో ఉంది. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన బలగాన్ని కూడా పెంచుతుంది. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా అవర్ వాయిస్కి చేతుగా నిలవండి. నిజంగా ఈ ఛానల్ నడుస్తుంది అంటే సహాయం చేస్తున్న మీలాంటి వాళ్ళ వల్లే. ప్లీజ్ ఇంకా ఈ సహాయం కొన్ని రోజులు మాకు అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపారాలు చేసే ఎంతోమంది జాతీయ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ మాలాంటి చిన్న ఛానల్స్కి యాడ్స్ ఇవ్వాలి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇచ్చేది చాలా చిన్న అమౌంట్ అండి. కానీ మా ఛానల్స్ నిలబడడానికి, ఇంకా మేము ధైర్యంగా పోరాడడానికి, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి కారణమవుతుంది. సో మీరు తలుచుకున్న మాలాంటి ఛానళ్ళని నిలబెట్టవచ్చు. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా వ్యాపార ప్రకటనల కోసం కాంటాక్ట్ అవ్వండి. జై హింద్, జై భారత్.